హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను చెప్పేది మీరు అందరూ ఓపికగా వింటారు, చూస్తారు అనే నేను అనుకుంటున్నాను. మన జీవితంలో మనం పెద్ద పెద్ద కలలు కంటాం, కానీ ఆ కలలు నెరవేరవా అనే అనుమానం వస్తుంది. నిజానికి గొప్ప విజయాలు ఒక్కసారిగా రావండి. చిన్న చిన్న అడుగులతోనే పెద్ద గమ్యం చేరొచ్చు. ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్తాను. ఒక చిన్న పిట్టను గమనించండి. అది గూటి నుండి బయటకు వచ్చేటప్పుడు మొదట ఎగరలేక కింద పడుతుంది, కానీ ఆగదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తుంది. చివరికి గాల్లో ఎగురుతుంది. మన జీవితం కూడా అంతేనండి. శోకాలు, అడ్డంకులు వస్తాయి, కానీ అవి అంతమేమీ కావు. విజయానికి మొదటి పాఠాలు మాత్రమే. అలాగే విజయం సాధించాలంటే 3 ముఖ్యమైన విషయాలు అవసరం. అవేంటో చెప్తానండి. 1, ఆత్మవిశ్వాసం, నేను చేయగలను అన్న నమ్మకం. 2, పని చేయగల శ్రమ, ప్రతిరోజు కొంచెం కొంచెం ముందుకు సాగడం. 3, సహనం, ఫలితం ఆలస్యం అయినా ఆగకుండా కొనసాగడం. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు వేసే అడుగు రేపటి విజయానికి బలమైన పునాది అవుతుంది. మీరు ఇతరులతో పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరి దారి వేరే వేరే. ఒక పువ్వు తన సమయానికి మాత్రమే వికసిస్తుంది. అలానే మీ జీవితం కూడా సరైన సమయంలో తప్పకుండా వస్తుంది. ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పటికీ ఆగదు. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయండి, కానీ ఆ కష్టాలు మనల్ని ఆపడానికి రావు, మనల్ని ముందుకు నడిపించడానికి వస్తాయి. సమస్యలు సహజం అండి. మనమందరం ఒక పెద్ద కలగంటాం, కానీ మధ్యలో అడ్డంకులు వస్తే చాలా మంది వదిలేస్తారు. కానీ గుర్తుంచుకోండి, సమస్యలు శత్రువులు కాదు, అవే మన గురువులు. సక్సెస్ అంటే కేవలం ప్రతిభ కాదు, క్రమశిక్షణ ప్లస్ పట్టుదల. ఉదాహరణకి, ప్రతిరోజు 1 గంట చదివితే సంవత్సరం చివరికి 365 గంటల జ్ఞానం మీదవుతుంది. చిన్న చిన్న అడుగులు పెద్ద ఫలితాలను ఇస్తాయి. పాజిటివ్ మైండ్తో ఉండండి. జీవితంలో మైండ్ సెట్ చాలా ముఖ్యం. మీరు నేను చేయగలను అని నమ్మితే దాని అర్థం మీరు సగం గెలిచినట్టే. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ లేచి నిలబడే వ్యక్తి గెలుస్తాడు. సక్సెస్ ఒక్క రోజులో రాదండి, కానీ ప్రతిరోజు కష్టంతో వస్తుంది. ఉదాహరణకి, ఎడిసన్ లైట్ బల్బు కనిపెట్టడానికి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ఆయన అడిగితే మీరు 1000 సార్లు ఓడిపోయారు కదా అని ఆయన చెప్పిన సమాధానం, నేను ఓడిపోలేదండి, 1000 మార్గాలు పనిచెయ్యవు అని నేర్చుకున్నాను. ఇదే మన దృక్పథం కావాలి అని చెప్పారంట. మిత్రులారా, ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి, నేను వదిలిపెట్టను అని. మీరు కలలుగన్న విజయాన్ని సాధించే శక్తి మీలో ఉంది. కాబట్టి లేచి నిలబడండి, కష్టపడండి, నమ్మకం పెట్టుకోండి. సక్సెస్ మీదే. కాబట్టి మనం ఈరోజు నిర్ణయం తీసుకుందాం. కలల కన్నా దాన్ని సాధిద్దాం. ఓటమిని భయపడకుండా దానిలో నుంచే నేర్చుకుందాం. ప్రతిరోజు ఒక లక్ష్యానికి దగ్గరగా ఒక అడుగు వేయాలి. మీరు చేయగలరు, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. దీనికి నేనే ఉదాహరణ. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. ఇంత ఓపికగా నా వీడియో చూసినందుకు, విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.